49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాల భూమితో పాటు భద్రాచలం, పర్ణశాల సైతం మునిగిపోతాయని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్తో పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు ఉందన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశామన్నారు. అయినా బ్యాక్ వాటర్ నష్టం, ఇతరత్ర అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించలేదన్నారు రజత్ కుమార్. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలంకు వాటిల్లిన ముప్పు, భద్రతా అంశాలపై రజత్ కుమార్ సమీక్షించారు. కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. గడిచిన 100 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా కడెం ప్రాజెక్టు ఎగువన భారీ వర్షం కురిసిందని తెలిపారు. వరదలు, వర్షాలపై ప్రభుత్వం సంసిద్ధంగా లేదనడం సరికాదన్నారు. వరద నష్టం అంచనాలపై మీడియాలో వస్తున్న కథనాలు నిరాధారమని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో సిడబ్ల్యూసి 18 విభాగాల అనుమతి తర్వాతనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని రజత్ కుమార్ గుర్తు చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ స్టడీ, ఇంపాక్ట్ స్టడీ చేయడానికి మనం ప్రతిసారి కనీసం 5-6 సారి వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ లైక్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు డూ దట్ బ్యాక్ వాటర్ స్టడీ కేర్ఫుల్లీ. దేర్ ఆర్ రిటర్న్ కరెస్పాండెన్సెస్ ఆల్సో. మనం ఏ ఇష్యూస్ రేస్ చేస్తున్నాం, ఏంటి మా కన్సర్న్స్ ఉన్నాయి. బట్ ది బ్యాక్ వాటర్ స్టడీస్ ఆఫ్ పోలవరం వీ హ్యావ్ రిటర్न एग्जैक्टली क्या है 1 लाख एकर्स का सबमर्जेंस का उसमें आता है समथिंग. देयर इज अ फिगर आई एम नॉट एबल टू, बट वी हैव बीन रेजिंग दिस थिंग टू GRMB and to the central government. రిప్లై ఇస్తున్నారు దట్ ఇట్ హస్ బీన్ స్టడీడ్ అండ్ ఆల్ దట్. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, వీఆర్ కన్సర్న్. ప్రత్యేకంగా మనకు చాలా హిస్టారికల్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి. ఈ భద్రాచలం ఉంది, పర్ణశాల ఉంది. not only for the state but for the country and for our religion also as such. ఇవి చాలా సిగ్నిఫికెంట్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రొటెక్షన్ ఇవన్నీ మనం కూడా మన సైడ్ నుండి డెఫినెట్గా ఈ ఫ్లడ్ వాటర్స్ రిసీడ్ అయిన తర్వాత, రిలీఫ్ మెజర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి టెక్నికలీ హౌ టు కంట్రోల్ ది వల్నరబుల్ పాయింట్స్ విల్ డెఫినెట్లీ డూ. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై రజత్ కుమార్ సమీక్షకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. చెప్పండి లివిల్. ఏదైతే గత వారం రోజులు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ వర్షాలు తగ్గిన నేపథ్యంలో వరద పరిస్థితులపై ప్రత్యేకంగా ఎస్ఆర్ఎస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాచలం సంబంధించిన వర్షాలు, వరదలకు సంబంధించిన ముప్పుపై ప్రత్యేకంగా ఇవాళ జలసౌధలో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు రజత్ కుమార్. ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే మరమ్మతులు చేయడం వల్లనే చాలా వరకు మనకు అంటే ఏదైతే ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పేసి రజత్ కుమార్ చెప్పారు. అంతేకాకుండా గడిచిన 100 ఏళ్లకు సంబంధించి కూడా ఇంత పెద్ద ఎత్తున వర్షం కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అది జూలై మాసంలో కురవలేదని చెప్పేసి కూడా ప్రత్యేకంగా అంచనాలు తెలిపాయని కూడా ఈ సందర్భంగా రజత్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో 4 మండలాల్లో ప్రత్యేకంగా కడెం పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టు పరిసరాల్లోనే ఇవాళ అత్యధిక వర్షపాతం ఈ గడిచిన వారం రోజుల క్రితం నమోదైందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సుమారు 300 మిల్లీమీటర్ల వర్షం ఒక కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను కురవడం వల్లనే అంత ఫ్లడ్ వచ్చిందని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా చెప్పారు. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలంకి ఈసారి ముప్పు ఎక్కువగా వాటిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రజత్ కుమార్ చెప్పారు. పోలవరం ఎత్తు ఏదైతే ఉందో దానివల్ల 1,00,000 క్యూసెక్కుల వాటర్ బ్యాక్ వాటర్ వెనుకకు వస్తుంది. దీనివల్ల భద్రాచలానికి ముప్పు వాటింది, భద్రాచలం ఎక్కువగా ముప్పు గురైందని చెప్పేసి సందర్భంగా చెప్పారు. దీనికి సంబంధించి గతంలోనే అనేక సార్లు ఈ బ్యాక్ వాటర్ సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే స్టడీ చేయాలని చెప్పేసి ఇటు సిడబ్ల్యూసీ కావచ్చు, ఇటు ఇతర గోదావరి బోర్డు కూడా లేఖలు రాశామని, వారు ఎలాంటి స్పందన లేదని, ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బ్యాక్ వాటర్ విషయంలో సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రజత్ కుమార్ చెప్పారు. మొత్తానికైతే ఈ భద్రాచలం, పర్ణశాల వంటి మునిగిపోయాయి. భవిష్యత్తులో కూడా ఈ ఫ్లడ్ అనేది ఇంకా ఎక్కువ రానున్నది. అంచనా వేయడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, ఇతరత్ర రానున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని అయినా ఈ బ్యాక్ వాటర్ సంబంధించి ప్రత్యేకంగా స్టడీ చేయాలని కూడా ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ గుర్తు చేశారు. కూడా సిడబ్ల్యూసీకి లేఖ రాస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మొత్తానికి బ్యాక్ వాటర్ వల్లనే ఇవాళ ఈ
భద్రాచలం పట్టణం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ముంపు గ్రామాలన్నీ కూడా ఎక్కువగా మునిగిపోయాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. రానున్న రోజుల్లో మరింత ఈ ముప్పుకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టడీ చేస్తుంది. ఇప్పటికే ఏటూరు నాగారం నుంచి అటు గోదావరి రివర్ ఏదైతుందో దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా స్టడీ చేసి ముంపుకు గురి కాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని కూడా ఈ సందర్భంగా రజత్ కుమార్ చెప్పారు. అయితే ఏదైతే ఈ పోలవరానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సిడబ్ల్యూసీకి మరోమారు లేఖ కూడా రాస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అయితే అంతేకాకుండా ఈ ఓఎన్ఎం అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ వర్క్లు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత సమ్మర్లోనే ఇవన్నీ చేయడం వల్ల కూడా ఇవాళ పెద్ద ఎత్తున ముప్పు తగ్గిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఎస్ రజత్ కుమార్ చెప్పారు. 80% మేర వర్క్లు ఓఎన్ఎం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశాము, దానివల్ల ఇవాళ ఎంత వరద వచ్చినప్పటికీ తట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌజ్లకు మునుగకు సంబంధించి అనేక ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. కాళేశ్వరం పంప్ హౌజులు ఏదైతే మునిగాయో అవి ఖచ్చితంగా పరివాహక ప్రాంతాల్లోనే నిర్మిస్తారు. పంప్ హౌజ్ అనేవి వాటర్లోనే ఉంటాయి కాబట్టి వాటర్ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్లడ్ వచ్చింది. అనుకోకుండా ఇంత ఫ్లడ్ రావడం వల్లనే అవి మునిగాయి. వీటిని కూడా మేము సరి చేసేందుకు ఇప్పటికే పవర్ రిస్టోర్ చేశాము. ఈ పవర్ రిస్టోర్ అయిన తర్వాత వాటర్ అంతా తోడేసి వాటిని సరి చేసే ప్రక్రియ కొనసాగుతుంది. 45 రోజులలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు యాసంగి పంటకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ మోటార్లన్నీ మునిగా వాటి అన్నింటికి కూడా 25 నుంచి 30 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అందరూ ఏదో ప్రతిపక్షాలు ఊహిస్తున్నట్టు 400-500 కోట్లు అనేది అంత ఉత్తిమాట అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ కొట్టిపడేశారు. త్వరలోనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం, దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని కూడా ఈ సందర్భంగా రజత్ కుమార్ చెప్పారు. శ్రీలత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. ద పోలవరం బ్యాక్ వాటర్ స్టడీస్ ఇంపాక్ట్ స్టడీ చేయడానికి మనం ప్రతిసారి కనీసం 5-6 సారి వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ లైక్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు డూ దట్ బ్యాక్ వాటర్ స్టడీ కేర్ఫుల్లీ. దేర్ ఆర్ రిటర్న్ కరెస్పాండెన్సెస్ ఆల్సో. మనం ఏ ఇష్యూస్ రేస్ చేస్తున్నాము, ఏంటి మా కన్సర్న్స్ ఉన్నాయి. బట్ ది బ్యాక్ వాటర్ స్టడీస్ ఆఫ్ పోలవరం వీ హ్యావ్ రిటర్న్ एग्जैक्टली क्या है 1 लाख एकर्स का सबमर्जेंस का उसमें आता है समथिंग. देयर इज अ फिगर आई एम नॉट एबल टू, बट वी हैव बीन रेजिंग दिस थिंग टू GRMB and to the central government. రిప్లై ఇస్తున్నారు దట్ ఇట్ హస్ బీన్ స్టడీడ్ అండ్ ఆల్ దట్. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, వీఆర్ కన్సర్న్. ప్రత్యేకంగా మనకు చాలా హిస్టారికల్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి. ఈ భద్రాచలం ఉంది, పర్ణశాల ఉంది. not only for the state but for the country and for our religion also as such. ఇవి చాలా సిగ్నిఫికెంట్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రొటెక్షన్ ఇవన్నీ మనం కూడా మన సైడ్ నుండి డెఫినెట్గా ఈ ఫ్లడ్ వాటర్స్ రిసీడ్ అయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి టెక్నికలీ హౌ టు కంట్రోల్ ది వల్నరబుల్ పాయింట్స్ విల్ డెఫినెట్లీ డూ. యాక్చువల్గా మన దగ్గర 2 సోర్సెస్ నుండి రెయిన్ఫాల్ ప్రిడిక్షన్స్ తీసుకుంటున్నాం. ఒకటి ఐఎండీ డేటా, తర్వాత దానికి క్రాస్ చెక్ చేయడానికి ఇంకా అక్యురసీ పెంచడానికి యూరో శాటిలైట్ డేటా. ఆ 2 డేటాతో మనకు ఇంత సడన్గా 24 అవర్స్లో 100 years కంటే ఎక్కువ, ఈ లాస్ట్ 100 yearsలో అట్లా జరగలేదు, దానికంటే ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది అట్లా ప్రిడిక్షన్స్ రాలేదు. మరి ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ అవర్ పీపుల్ హ్యావ్ హ్యాండిల్డ్ ది క్రైసిస్ వెరీ వెరీ వెల్. కడంలో మొన్ననే రిపేర్స్ అవి అన్ని క్రిటికల్ రిపేర్స్ కంప్లీట్ అయినాయి, ఫండ్ శాంక్షన్ అయింది, పోస్టులు శాంక్షన్ అయినాయి, రీఆర్గనైజేషన్ కింద మీరు అందరూ మీకు తెలుసు. సో జరిగింది కాబట్టి వీ వేర్ ఏబుల్ టు ఫేస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్. మొన్న కొద్దిగా భారీ వర్షం వలన కడంలో, తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పర్ రీచెస్లో మేడిగడ్డ దగ్గర, తర్వాత పంప్ హౌసెస్ దగ్గర కొన్ని డ్యామేజెస్ జరిగినాయి, కొంచెం ఫ్లడింగ్ అవి అన్నీ కూడా జరిగింది. దానికి డీటెయిల్గా స్టడీ జరుగుతున్నది. ముఖ్యంగా రకరకాలు మాట్లాడుతున్నారు, కొంతమంది డిజైన్ ఫాల్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ సైట్ సెలెక్షన్స్ అంటున్నారు. ఇవి అన్నీ అసలు యాక్చువల్లీ విదౌట్ ఎనీ బేసిస్ ఉంది. I just want to clarify for all the public at large and also for everybody who is interested in this. These projects are not constructed ఇది మనమే డిజైన్ చేసి ఎట్లా కాదు. యాక్చువల్గా 18 డైరెక్టరేట్లు ఉన్నాయి సిడబ్ల్యూసీలో, అన్ని సిడబ్ల్యూసీ అప్రూవల్తో వస్తున్నాయి. ప్రతి దానికి నాట్ ఓన్లీ లైక్ అబౌట్ ది సైట్ సెలెక్షన్ బట్ ఆల్సో ద జియోఫిజియోలాజికల్ కండిషన్స్ ఆఫ్ ది సాయిల్, అబౌట్ ది కాస్ట్ బెనిఫిట్ కాస్ట్ రేషియోకి స్టడీ చేస్తారు. వయబిలిటీ ఉంటేనే అంటే శాంక్షన్ వస్తుంది. దీస్ ఆర్ ప్రాజెక్ట్స్ శాంక్షన్డ్ బై ది సిడబ్ల్యూసీ యాజ్ వెల్ యాజ్ బై ది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ హెడెడ్ బై ది సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉంటారు. సో ఇట్స్ అ వెల్ అప్రూవ్డ్, వెల్ డిజైన్డ్, ఫస్ట్ క్లాస్ ప్రాజెక్ట్. దట్ ఈ పంప్ హౌసెస్లో మళ్ళీ రిపేర్స్కి 400 crores 500 crores వరకు ఖర్చు పడుతుంది. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కింద ఉంది.
ఇవి అన్నీ అంటే పీరియడ్ ఆఫ్ లయబిలిటీ ఈజ్ నాట్ ఓవర్. కాబట్టి ఏమైనా డ్యామేజెస్ ఉంటే పీపుల్ విల్, ద కాంట్రాక్ట్ ఏజెన్సీ విల్ రిపేర్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఎస్టిమేట్ ప్రకారం మ్యాక్సిమం, ఈవెన్ ఇఫ్ సమ్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ టు బి రిపేర్డ్ ఆర్ డిజైన్ బిల్డింగ్ సివిల్ వర్క్స్ చేయాలి, అవి 20 crores ఇంచుమించు మ్యాక్సిమం కాస్ట్ మనకు ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ ఎస్టిమేషన్. బట్ one more thing is that, I mean, this whole cost will be again borne by government is wrong because it is under the liability period of the agency. So కాబట్టి అక్కడ రిపేర్ అది కూడా మనం 45 days లోపల, అంటే యాక్చువల్గా డీవాటరింగ్ యాజ్ వీ స్పీక్ జరుగుతున్నది. ఇంకా వారం 10 రోజుల లోపల వెళ్ళి మేము చూస్తాము వాట్ ఈస్ ది డ్యామేజెస్, అండ్ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ విత్ అ క్లియర్ పిక్చర్. ఆగస్ట్ ఎండింగ్ లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు రిపేర్ అయిపోతుంది.